సుధా మామ పిల్లలు ఆడుకుంటున్నారు. మా అమ్మ పిల్లల వైపు అలా చూస్తుంది. సుధా ఇలా అంటుంది, మా అమ్మగారు మీకు ఏ ఇబ్బంది పడకుండా ఇక్కడ మీ ఇల్లు అనుకోనే ఉండండి అని సుధా వెళ్ళిపోతుంది. మా అమ్మ లిల్లీతో ఇలా మాట్లాడుతుంది, అమ్మా తల్లి ఇలా రా, నువ్వు అచ్చు నా మనవరాల్లా ఉన్నావు, చక్కగా నీ పేరేంటి తల్లి అని మా అమ్మ లిల్లీని అడుగుతుంది. లిల్లీ ఇలా చెప్తుంది, మామ నా పేరు లిల్లీ, మీరేం బాధపడకండి, మీ మీ పిల్లలు దొరుకుతారు అని లిల్లీ అంది. ఏమోనమ్మా, ఆ పిల్లల కోసమే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీరందరూ ఎంత మంచి వాళ్ళో, నా బంగారు తల్లి అని మా అమ్మ అంటుంది. లిల్లీ ఇలా అంటుంది, మా అమ్మగారు మీరేమీ బాధపడకండి, మీ పిల్లలు దొరుకుతారు, అప్పటి వరకు మాతోనే ఉండండి మీరు, సరేనా మా అమ్మగారు అని లిల్లీ అంటుంది. మా అమ్మ మళ్ళీ పింకీతో కూడా ఇలా మాట్లాడుతుంది. మా అమ్మ నీకు కథలు చెప్పడం వచ్చా మా అమ్మ అని పింకీ మా అమ్మని అడుగుతుంది. మా అమ్మ ఇలా అంటుంది, వచ్చమ్మా, నీకు ఏ కథలు కావాలో నాకు అడుగు, రాత్ర పడుకున్నప్పుడు నా పక్కన పడుకోండి, మీకు నేను ఎన్నో మంచి కథలు చెప్తాను తల్లి, సరేనా? సరే అని పింకీ అంటుంది. సరే మా అమ్మగారు, మేము రాత్రికి మీ పక్కనే పడుకుంటాము, మీరు మాకు మంచి కథలు చెప్పాలి అని పింకీ అంటుంది. ఇక్కడ రాజమ్మ ఇలా మాట్లాడుకుంటారు. మనకి పంటలు చాలా బాగా పండాయండి, నాకు చాలా ఆనందంగా ఉంది, లిల్లీ పుట్టినరోజుకి మనం ఏదో ఒకటి బహుమతి ఇవ్వాలి. సరే రాజమ్మ, అలానే చేద్దాం, మనకంటూ లిల్లీయే ఉంది కదా, లిల్లీ కోసం ఏమైనా చేద్దాం అని అక్కడ నుండి బయలుదేరారు. దారిలో అడవిలో ఒక మామ కనిపించింది. రాజమ్మ ఇలా అంటుంది, ఏవండి, అక్కడ ఒక మామ ఒంటరిగా కూర్చుంది చూడండి. రాజన్న ఇలా అడుగుతాడు, బామ్మగారు మీరిక్కడ ఎందుకున్నారు, అసలు ఎవరు మీరు, ఎప్పుడూ నేను ఈ చుట్టుపక్కల మిమ్మల్ని చూడలేదే అని రాజన్న అంటాడు. అవును నాయన, నేను ఈ ఊరి దాన్ని కాదు, మాది బయట ఊరు, మా పిల్లల కోసం వెతుక్కుంటూ ఇలా తిరుగుతున్నాను అని మా అమ్మ అంటుంది. నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అందుకనే నేను ఇక్కడగా ఒంటరిగా అలా కూర్చున్నాను అని మా అమ్మ అంది. రాజన్న ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ మామ ఎక్కడి నుంచి వచ్చారో మనకి తెలియదు, కానీ జాలిగా ఉంది, అడవిలో ఒంటరిగా మా అమ్మని ఇలా చూస్తుంటే. మనము మామని మనతో పాటు తీసుకొని వెళ్దామా మన ఇంటికి? అవునండి, అదే నిజమే, మా అమ్మని మన ఇంటికి తీసుకెళ్దాం, లిల్లీకి తోడుగా ఉంటుంది. ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నాక ఇలా మామతో అంటారు, మామగారు మీరు మా ఇంటిలో ఉండొచ్చు, మీకు ఏ అభ్యంతరము లేకపోతే, సరేనా మా అమ్మగారు? అవునా తల్లి, అలాగే తల్లి, అలానే ఉంటానమ్మా, మీ వెంటే నేను వస్తాను తల్లి, నాకు ఎంత అన్నం పెట్టండి చాలు, నా పిల్లల్ని వెతుక్కుంటూ నేను ఉంటాను అని మా అమ్మ అంటుంది. అక్కడ నుంచి ముగ్గురు
వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మామగారు, ఇది మా ఇల్లు. మీకు ఏ మొహమాటం లేకుండా ఇంటిలో ఉండండి, సరేనా మామగారు అని రాజమ్మ అంటుంది. అలాగే తల్లి, మీరు ఎంత మంచి వాళ్ళమ్మా. నేను ఎవరో తెలియకపోయినా మీ ఇంటిలో ఉంచుకున్నారు తల్లి. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా అనకండి మా అమ్మగారు. మీరు ఎప్పటి వరకు ఉండాలనుకుంటున్నారో అప్పటి వరకు ఉండండి అని రాజమ్మ మా అమ్మతో అంటుంది. మీరు మామగారు కిందన ఎందుకు కూర్చున్నారు? మంచం మీద కూర్చోండి మామగారు అని రాజమ్మ అంటుంది. నాకు కిందే అలవాటమ్మా అని అంటుంది. సరే మామగారు, మీరు ఇలా కూర్చొని ఉండండి, నేను భోజనం చేసుకొని వస్తాను. మా అమ్మ ఒక్కసారిగా లేచి అటు ఇటు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. తిరిగి ఇలా అనుకుంటుంది, ఇక నా పనిని ప్రారంభించాలి, ఎలా అయినా సరే నేను అనుకున్న పని అవ్వాలి అని మా అమ్మ అనుకుంటుంది. అసలు ఎవరి మా అమ్మ? అసలు ఏం కావాలి మా అమ్మకి? ఎందుకు వచ్చింది అనేదే కదా మీ ప్రశ్న. చూస్తూనే ఉండండి, సస్పెన్స్. నెక్స్ట్ పార్ట్లో చూడండి మా అమ్మ ఎవరో, ఎందుకు వచ్చిందో ఏంటో అనేది మీకే తెలుస్తుంది. ఈలోపు మీరు ఈ వీడియోని చూసి ఆ మా అమ్మ ఎవరు ఏంటి అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 22 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.